హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే అనేది మీకు ఈ టిప్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒకవేళ ఇవి టిప్స్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అనేది మీరు లైక్ చేసిన వల్ల వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఒక గ్లాస్ తీసుకుని అందులోకి కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్నాక అందులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అనేది నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు అనేది వాటర్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వాటర్నప్పుడు నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నానండి. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. నా దగ్గర కాలిన్ అనేది ఇప్పుడు స్ప్రే బాటిల్ ఉందండి. అందులోకి అనేది ఇప్పుడు నేను ఇది వేసుకుంటున్నాను. వాటర్ అంతాని ఇలా వేసుకుని ఇప్పుడు ఒక క్యాప్ పెట్టేసుకుందాము. మనం క్యాప్ పెట్టేసుకుని ఇది ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియో చూపిస్తానండి. ఇది ఇలాగా మనం చేసుకుంటే ఇంట్లో అనేది చిన్ని పురుగులు కానీ లేదంటే ఇప్పుడు ఈగలు కట్ట వచ్చేస్తాయి కదండి, దోమలైనని అవి అలా రాకుండా మనం అనేది ఎలా చేసుకోవాలనేది వీడియో చూపిస్తానండి. పువ్వులు కూడా మనకి దోమలు కానీ లేదంటే ఈగలు కానీ రావండి. పెద్దవాళ్ళు చెప్తారు కదండి, ఉప్పు ఉంటే ఉప్పు వేస్తే ఇంట్లోనని నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదనని. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో అనేది ఇలాగా మనం వంట చేసుకున్నప్పుడు కూడా చిన్ని పురుగులు లాంటివి లేదంటే ఈగలు లాంటివి వచ్చేస్తాయి కదండి, అలాగా వాటిని రాకుండా ఎలాగా మనం చేసుకోవాలనేది వీడియో చూపిస్తానండి. గ్యాస్ అనేది కూడా మనం ఎంత క్లీన్ చేసుకున్నా చిన్న పురుగులు ఈగలు లాంటివి వచ్చేస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మనం క్లీన్ చేసుకున్న స్టవ్ దగ్గర ఇలాగా స్ప్రే చేసుకోవాలి. మనం వంట చేసినప్పుడు కూడా బ్యాక్ సైడ్ కూడా పడిపోతాయి కదండి, అది దానివల్ల కూడా వచ్చేస్తాయి. ఇలా చేసుకునే దాన్ని మనం క్లాత్ పెట్టుకుని మొత్తం ఒకసారి పైన అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుందాము. అలాగే బ్యాక్ సైడ్ కూడా టైల్స్ అనేది క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ దగ్గరే కాకుండా ఇలాగా మనకి కిటికీ దగ్గర కూడా విండోస్ దగ్గర కూడా మనకి ఇలాంటి కట్ట వచ్చేస్తాయి కదండి, అవి అలా రాకుండా ఈ విధంగా మనం అప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా స్ప్రే చేసుకుని ఒకసారి మొత్తం అంతా క్లాత్ తోటి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుని మనం వారానికి ఒకసారైనా లేదంటే 2 డేస్కి ఒకసారైనా మనం క్లీన్ చేసుకుండాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సెకండ్ టిప్ ఏంటో చూద్దాము. మనకి ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడైనా లేదంటే అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. ఇవే కాకుండా పెద్ద ట్రావెల్ బ్యాగ్లు అయినా ఉంటాయి కదండి, చిన్ని అయినా పెద్ద బ్యాగ్లైనా లేదంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయినా పిల్లల పాకెట్ హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఉంటాయి కదండి. అవి ఇలాగ వాడుతూ ఉంటే మనకి ముక్కు వాసన లేదంటే చిన్నగా స్మెల్ అనేది వచ్చేస్తాయి కదండి, అవి రాకుండా ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనం ఎక్కువ తీసుకెళ్తాము, అవి కొంచెం చమాయింపుగా లేదంటే కొంచెం ముక్కు వాసనగా కూడా వచ్చేస్తాయి కదండి, అలా రాకుండా నీట్గా మంచి స్మెల్ వచ్చేలాగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. మన ఇంట్లో అందరి బేకింగ్ పౌడర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అది బేకింగ్ పౌడర్ అనేది చాలా విధంగా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అంతా బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇలా తీసుకుని లాన్ అంతా జల్లుతున్నాను. లానే కాకుండా పైన కూడా కొంచెంగా స్ప్రింకిల్గా మనం వేసుకోవాలండి. వేసుకున్న వాటిని మనం ఇలాగా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదండి, హ్యాండ్ బ్యాగ్లో కూడా కొంచెం అంత వేసుకుంటున్నాను. ఇలాగా లాన్ జిప్లో కూడా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి. ఈ బేకింగ్ పౌడర్ స్మెల్ గట్ట మనకి ఏ వాసన కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏది ఉండదండి, చాలా బాగుంటుంది. అలాగే మంచి వాసన రావాలంటే మీ ఇంట్లో వాడేది ఏ పౌడర్ అయినా పర్వాలేదండి. అలాగా మన లాన్ జిప్లోని పైన ఇలా హ్యాండ్ బ్యాగ్లో కూడా కొంచెం అలా జల్లుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇలాగ మనకి ఇలాగ చేతితో కానీ లేదంటే ఒక క్లాత్ తీసుకుని ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే లాన్ అనేది మనకి వెళ్ళి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసన అనేది వస్తుందండి. మనకి ట్రావెల్ బ్యాగ్లు అనేది మనకి ఎప్పుడైనా తీసుకెళ్తూ ఉంటాం కదా, ఇలా తీసుకెళ్ళాక మనం స్టోర్ చేసుకుంటే అసలు పాడవకుండా అనేది మనకి స్మెల్ కూడా బాగుంటుంది. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ చేసిన వీడియో కొంత షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము.
పిల్లలకి ఇలాగే ఇయర్ బ్యాండ్స్ అనేది కొంటూ ఉంటాం కదండి. ఇలా కొన్నాటిని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తుంటారు. అలా కాకుండా మనం ఇలాగా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా రీయూజ్ చేసుకోవాలో అనేది చూపిస్తున్నానండి. ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా అనేది మనం ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలని వీడియో చూపిస్తానండి. ఇలాగ మన ఇంట్లో పాడైపోయిన అనేది పిల్లల బెల్ట్స్ అని ఉంటాయి కదండి, అవి పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియో చూపిస్తాను రండి. మనకి ఇలాగా పెట్టుకుని దేనికైనా, లేదంటే బీరువాకైనా, లేదంటే కిటికీలు ఉంటాయి కదండి, అలా విండోస్కి మనం ఇలా పెట్టుకుని లోనున్న ఒక హుక్ అనేది దాన్ని తొలగించేసుకుని అందులోకి అనేది మనకి ఇలాగా ఇయర్ బ్యాండ్స్ అనేది పెట్టుకుంటే మనకి ఈజీగా అనేది తీసుకోవచ్చు. పిల్లలకు కూడా అందకుండా పెట్టుకుంటే మనకి పిల్లలు కూడా తీసుకుని పాడు చేసుకోరండి. మనకి ఈజీగా అనేది తీసుకోవడానికి కూడా ఈజీగా అనేది ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టి చూద్దాము. మన స్టిక్కర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదండి, పిల్లలకైనా మనకైనాని. అవి యూజ్ చేసినప్పుడల్లా గమ్ము అనేది పోతుంది ఎక్కువ రోజులు అవుతాయి. అలా గమ్ము పోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. మీ లైక్ చేసిన వల్ల అనేది నాకు వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలని చూస్తే మన ఫ్రిడ్జ్లో అనేది ఇలాగా ఒక 5 మినిట్స్ నుంచి ఒక 10 మినిట్స్ దాకా పెట్టుకుంటే అది గమ్ అనేది కొంచెం ప్లాస్టిక్ కదండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వల్ల ఆ స్టిక్స్ అనేది వెనకాల గమ్ అనేది కొంచెం గట్టి పడుతుంది. స్టిక్కర్ అనేది ఎక్కువ రోజులు అనేది మనకు వస్తుందండి. ఇలా 5 మినిట్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న వల్ల అది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం గట్టి పడుతుందండి. ఇలా గట్టిపడిందాన్ని మనం స్టిక్కర్ ఇలా పెట్టుకుంటే గమ్ అనేది ఊడిపోకుండా మనకి ఎక్కువ టైం అనేది స్టిక్కర్ అనేది ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది. మీరు లైక్ చేసిన వల్ల నాకు అనేది చాలా సపోర్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.